అమరావతి రాజధానిపై వైసీపీ అధినేత మరొకసారి విషయం ఎక్కాడు. అమరావతి రాజధానిలో ప్రభుత్వం సిఆర్డీఏ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 5 టవర్లకి అద్దాలు బిగించడానికి 2,565 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేస్తూ ఉంది అని ప్రచారం చేస్తోంది. దీని మీద ప్రభుత్వం స్పందించాలి, సిఆర్డీఏ అధికారులు స్పందించాలి. ఇప్పటికే సచివాలయం ఉంది, అసెంబ్లీ ఉంది, మండలి ఉంది, హైకోర్టు ఉంది, మరలా ప్రత్యేకంగా హైకోర్టు, మరలా అసెంబ్లీ, మరో 5 టవర్ల సచివాలయం టవర్లు, వీటన్నింటికీ 14,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఉంది ప్రభుత్వం. ప్రజల సొమ్ము ఇప్పటికే 75,000 కోట్ల రూపాయలకి టెండర్లు పిలిచారు, 40,000 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చారు. రాజధాని నిర్మాణం పూర్తయ్యేసరికి 2 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేస్తారు. పెద్ద అవినీతి జరుగుతూ ఉంది అమరావతి రాజధానిలో అని చెప్పి ప్రచారం చేస్తూ ఉన్నారు. సిఆర్డీఏ అధికారులు స్పందించాలి. 5 టవర్లకి అద్దాలకి 2,561 కోట్లు, 65 కోట్లు ఖర్చు చేస్తూ ఉన్నారా? వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి గణాంకాలు ఎక్కడి నుంచి వచ్చాయి? 5 టవర్ల నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతా ఉంది? అద్దాలకే 2,500 కోట్లు ఖర్చు కాబోతా ఉందా? అందులో నిజం ఉందా అనే విషయాన్ని స్పష్టంగా ఒక ప్రకటన విడుదల చేయాల్సిన అవసరం సిఆర్డీఏ అధికారులకు ఉంది, మంత్రి నారాయణకు ఉంది. ఒక ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా అద్దాలకు 2,500 కోట్ల రూపాయలు పైగా ఖర్చు చేస్తున్నారని జనంలోకి తీసుకెళ్తే నిజమేనని నమ్మే గొర్రెలు కూడా చాలా ఉంటాయి. కాబట్టి దీని మీద స్పష్టంగా సిఆర్డీఏ అధికారులు కానీ, ఇంజనీరింగ్ విభాగం కానీ, మంత్రి నారాయణ ఒక ప్రకటన చేయాలి. అసలు 5 టవర్లు మొత్తం నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుంది అనేది క్లియర్గా ప్రకటించాలి. అందులో 2,500 కోట్ల అద్దాల ఖర్చు అవుతుందని జగన్మోహన్ రెడ్డి చెప్తే మీడియా వాళ్ళు దాన్ని జనంలో తీసుకెళ్తే అదే నిజం నమ్మే ప్రమాదం ఉంది. 2,500 కోట్ల, లేదంటే 250 కోట్లకు సున్నా పెట్టాడా, లేదంటే 25 కోట్ల ఖర్చు అవుతుందా అనే దానికి సంబంధించి ప్రభుత్వం కనుక స్పష్టమైన ప్రకటన చేయకపోతే చాలామంది నిజమే కావాలి 2,500 కోట్లు పెట్టి అద్దాలు బిగిస్తున్నాడు చంద్రబాబు నాయుడు జనం సొమ్ముతో అని భ్రమపడే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ప్రభుత్వం స్పష్టమైన కీలక ప్రకటన చేయాల్సిన అవసరం ఉంది.